మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2 కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్రా ఫర్ బెటర్ లివింగ్. సార్, తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే ఓవరాల్గా ఇండియా మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నటువంటి ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ గత 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది, నానుతూనే ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓవైపు బీఆర్ఎస్ కానీ మరోవైపు కాంగ్రెస్ కానీ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ను, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎవరి రాజకీయాలకు తగినట్లు వాళ్ళు వాడుకుంటున్నారా, ఎవరి పబ్లిసిటీకి తగ్గట్టు వాళ్ళు వాడుకుంటున్నారా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. దీనిపై ఓవరాల్గా మీ విశ్లేషణ, మీ కామెంట్ సార్. ప్రచారం వాడుకోకపోతే ఏం చేస్తారు రాజకీయ పార్టీలు అంటే? ఎవరైనా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రచారాన్ని వాడుకుంటాయి. ఇందులో ఆశ్చర్యం ఉంది, క్వశ్చన్ ఏముంది? సో రాజకీయ ప్రచారానికి వాడుకోకపోతే ఇంకే ప్రచారానికి వాడుకుంటారు? సినిమా ప్రచారానికి వాడుకుంటారా? ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అంటే రాజకీయ ప్రచారానికే వాడుకుంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ దోషి, కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘించాడు, కేసీఆర్ తప్పు చేశాడు అన్న నరేటివ్ కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటుంది. కాదు, కేసీఆర్ పైన కావాలనే, కేసీఆర్కు భయపడే ఈ రకమైనటువంటి దాడి కేసీఆర్ పైన చేస్తున్నారు. కేసీఆర్ సింహంలాగా బయటకు వస్తాడు, సింగిల్గా అయినా పోరాడతాడు అని బీఆర్ చెప్పదలుచుకుంది. సో అందువల్ల ఈ 2 పార్టీలు కూడా తమ తమ నరేటివ్ని ముందు పెడతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే, సింగరేణి లాంటి స్కామ్లను బయట పెడుతున్నందుకే మా పైన టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు అంటారు. సమస్య ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ప్రజల జీవితాలతో ప్రత్యక్ష సంబంధాలున్న అంశం కాదు. మీకు ప్రత్యక్ష సంబంధం ఉన్న అవినీతి ఇలాంటి అంశాలలో ఉండే రెస్పాన్స్ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉండదు. కాళేశ్వరం విషయంలోనే చాలా హడావుడి చూసాం. చివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్ళి సిబిఐ చేతిలో పెట్టింది. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఏమవుతుంది? సో అరెస్ట్ అయితే కేసీఆర్ హీరో అవుతాడని బీఆర్ఎస్ భావించవచ్చు. అరెస్ట్ చేస్తే ఏ నష్టం జరుగుతుందో కాంగ్రెస్ ఆలోచించవచ్చు. లేదు, ఒకసారన్నా అరెస్ట్ చేయాలి, తనను అరెస్ట్ చేశాను రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. రాజకీయ పార్టీలు పరస్పరం గేమ్స్ ఆడుతూనే ఉంటాయి కదా. మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్రా వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2 కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్రా ఫర్ బెటర్ లివింగ్. సార్, తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే ఓవరాల్గా ఇండియా మొత్తాన్ని తన వైపుకు తిప్పుకుంటున్నటువంటి ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ గత 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది, నానుతూనే ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓవైపు బీఆర్ఎస్ కానీ మరోవైపు కాంగ్రెస్ కానీ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ను, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎవరి రాజకీయాలకు తగినట్లు వాళ్ళు వాడుకుంటున్నారా, ఎవరి పబ్లిసిటీకి తగ్గట్టు వాళ్ళు వాడుకుంటున్నారా అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. దీనిపై ఓవరాల్గా మీ విశ్లేషణ, మీ కామెంట్ సార్. ప్రచారం వాడుకోకపోతే ఏం చేస్తారు రాజకీయ పార్టీలు అంటే? ఎవరైనా రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ప్రచారాన్ని వాడుకుంటాయి. ఇందులో ఆశ్చర్యం ఉంది, క్వశ్చన్ ఏముంది? సో రాజకీయ ప్రచారానికి వాడుకోకపోతే ఇంకే ప్రచారానికి వాడుకుంటారు? సినిమా ప్రచారానికి వాడుకుంటారా? ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అంటే రాజకీయ ప్రచారానికే వాడుకుంటారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ దోషి, కేసీఆర్ చట్టాన్ని ఉల్లంఘించాడు, కేసీఆర్ తప్పు చేశాడు అన్న నరేటివ్ కాంగ్రెస్ జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటుంది. కాదు, కేసీఆర్ పైన కావాలనే, కేసీఆర్కు భయపడే ఈ రకమైనటువంటి దాడి కేసీఆర్ పైన చేస్తున్నారు. కేసీఆర్ సింహంలాగా బయటకు వస్తాడు, సింగిల్గా అయినా పోరాడతాడు అని బీఆర్ చెప్పదలుచుకుంది. సో అందువల్ల ఈ 2 పార్టీలు కూడా తమ తమ నరేటివ్ని ముందు పెడతాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే, సింగరేణి లాంటి స్కామ్లను బయట పెడుతున్నందుకే మా పైన టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు అంటారు. సమస్య ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ప్రజల జీవితాలతో ప్రత్యక్ష సంబంధాలున్న అంశం కాదు. మీకు ప్రత్యక్ష సంబంధం ఉన్న అవినీతి ఇలాంటి అంశాలలో ఉండే రెస్పాన్స్ ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉండదు. కాళేశ్వరం విషయంలోనే చాలా హడావుడి చూసాం. చివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్ళి సిబిఐ చేతిలో పెట్టింది.
ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఏమవుతుంది? సో అరెస్ట్ అయితే కేసీఆర్ హీరో అవుతాడని బీఆర్ఎస్ భావించవచ్చు. అరెస్ట్ చేస్తే ఏ నష్టం జరుగుతుందో కాంగ్రెస్ ఆలోచించవచ్చు. లేదు ఒక్కసారన్నా అరెస్ట్ చేయాలి, తనను అరెస్ట్ చేశాను రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. రాజకీయ పార్టీలు పరస్పరం గేమ్స్ ఆడుతూనే ఉంటాయి కదా. మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో